దోస్తులు అని చెప్తున్నా. ఏమవుతారండి మీరు? నేను నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. వెంకట్ మీ క్లోజ్ ఫ్రెండ్? వెంకట్ ఫ్రెండ్. నాకు సినిమాలలో రాకముందు నాకు ఫ్రెండ్ ఆయన. రాకముందు నుంచి ఫ్రెండ్ నాకు. నేను చెప్తున్నా ఒక్కటే అమ్మా, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీకి సాయం చేయమని చెప్తున్నాము. ఇదమ్మా నా కోరిక వెంకటన్నకు. ఓకే, మెగాస్టార్ ఫ్యామిలీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. సాయం చేయమని ఇదమ్మా. నేను చిరంజీవి ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ నేను దయచేసి మీరు కోరిక అన్న ఫ్యామిలీకి ఏమన్నా సాయం చేయమండి. రైట్. అయితే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, అటు చెప్పండి. ఫిష్ వెంకట్ నాకు తాత అవుతాడు. ఇటు చూడు, మీ తాతగారా? తాత అవుతాడు. ఎలా ఉండేవాళ్ళు మీతోని ఫిష్ వెంకట్ గారు? మంచిగా ఉండే, మాట్లాడుతుండే మాతోటి. 2 నెలలు హాస్పిటల్ ఉండే. మా అమ్మతోటి లాడ్జ్లో రూమ్ తీసుకున్నాం. నేను మా అమ్మ వీళ్ళందరం ఉండే. కానీ నిన్న మేము ఇంటి దగ్గర ఉండే. మా అమ్మ ఫోన్ చేసి మా అమ్మ వెళ్ళిపోయాడు అంటే మా తాత వాళ్ళ పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడని మేము కూడా వెళ్ళిపోయినాం. మేము పోయి చూసారికి మా అమ్మ ఫోన్ చేసినాం. మా అమ్మ తాత లేడు మా అమ్మ అన్నాడు. మాకు మస్తు బాధ అనిపించింది. పోయినాం. మేము పోయేవారికి బాడీ తీయలేదు. మేము పోయేవారికి బాడీ తీయలేదు. మా తాత అడ్డగుట్టకు వస్తాడు, వచ్చి అందరినీ బెదిరిస్తాడు, వీడికి వెళ్ళిపోర్రా అని మమ్మల్ని. మేము అడిగి వెళ్ళిపోతాం, ఉంటాం. బెదిరిస్తూ ఉంటారా మీ తాతయ్య? మా తాతయ్య మస్తు బెదిరిస్తాడు. అరే మీరు ఓ ఇక్కడ అనిపోకుర్రా, వెళ్ళిపోరా అని బెదిరిస్తాడు. మేము వెళ్ళిపోతాం, గమ్మున వెళ్ళిపోతాం. మా తాత పోయినాకనే మేము బయటకు వస్తాం ఇళ్ళకి వెళ్ళి. అప్పటిదాకా మేము బయటికి రాము. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడావు మీ తాతయ్యతోని? ఆర్బిఎం హాస్పిటల్లో. ఏమన్నారు నీతో? ఏమైనా మాట్లాడారా? అంటే మా పవన్ మమ్మ ఉంటాడు, ఆయన టిఫిన్ దింపిస్తుండు. ఆయన టిఫిన్ దింపిస్తే వద్దు మాకు దింపాకు, ఎందుకు దింపిస్తూ వీళ్ళు మొత్తం నన్ను ఆగం చేస్తారు, వీళ్ళు కానీ ఇంటికి తీసుకెళ్ళిపోరు అన్నారు. అప్పుడు తాత అదే లాస్ట్ మాట తాతది, ఇంటికి తీసుకెళ్ళిపోమని అడిగారు. ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాడు. కానీ ఇప్పటికి ఆయన లేడు మా తాత. రైట్. ఇదండి మనవడు కావచ్చు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు పవన్. పవన్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఫిష్ వెంకట్ గారితోనే ఉన్నారు. ప్రతిసారి ఆయన సహాయం కోసం కావచ్చు, లేకపోతే ఆయనకి ఎవరైనా సహాయం చేయాలని కోరడంలో కావచ్చు, ప్రతిసారి మీరే ఉన్నారు, మేము చూసాము. మరి చివరికి ఇలా అవుతుందని అనుకోలేదు. నిజంగా ఏం చెప్తారు అసలు వెంకట్ గారి గురించి? ఆయన మంచితనమే ఇంతమందిని, ఇంత వర్షంలో కూడా ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చింది. 18 రోజులు బాబాయ్ తోటే ఉన్నా నేను. లాస్ట్ సారి కూడా బాబాయ్కి నేనే తినిపించిన ఆర్బిఎం హాస్పిటల్లో. తర్వాత పిఆర్కే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కిడ్నీస్ ఖరాబ్ అవ్వడం, తర్వాత లివర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం వల్ల నిన్న నైట్ 9:30కి అట్లా చనిపోవడం జరిగింది. ఆయన మీద ఎంత ప్రేమ లేకుంటే ఇంతమంది ఇంత వర్షంలో వస్తారు చూడండి. అట్లాంటి మంచి వ్యక్తిని మేము ఒక ఇండస్ట్రీ నుంచి ఒక కమెడియన్ని కోల్పోయాలి అనుకుంటున్నారు, కానీ ఈ కుటుంబం నుంచి ఒక పెద్ద దిక్కును కోల్పోయినాను. వానలో ఎంత డాన్స్ ఆడుకుంటా ఆయన కోసం ఇంత చేస్తున్నాం మేము. కానీ ఆయన ఇప్పుడు లేడు. మాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఇంత వానలో ఓ దానలే మేడం. ఇలా జ్వరం వస్తుంది, మాకు కూడా జ్వరం వస్తుంది. ఆయన నేను తట్టుకుంటాం ఆయన మా తాత కోసం. కానీ ఆయన అయితే ఇప్పుడు లేడు మేడం మాకైతే. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇండస్ట్రీ రావాలి, ఇండస్ట్రీ సహాయం చేయాలి అని వేడుకున్న వాళ్ళలో మొదటి వ్యక్తి మీరు. ఈరోజు ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? ఇండస్ట్రీ నుంచి ఇంకొంచెం ఏమన్నా హెల్ప్ జరిగేది ఉంటే బాగుండని చెప్పేసి ఆశిస్తున్నాం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఉన్న పిన్ని సిచ్యువేషన్ కావచ్చు, ఆమె హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు. ఇప్పటికైనా కొంచెం ఏదైనా ముందుకు వచ్చి ఆమెకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అంత సంతోషపడుతున్నాం. ఒక్క నిమిషం. రైట్. అయితే ఇక్కడ జబర్దస్త్ టీం కూడా ఉన్నారు. మరొకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంత వర్షంలో కూడా ఈరోజు వెంకట్ గారి చివరి దాంట్లో కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఒక్క నిమిషం ఆగండి. రైట్ సార్, గతం అంటే స్టార్టింగ్ నుంచి కూడా వెంకట్ గారితో మీరు ఉన్నారు ఈ రోజు ఇప్పటి వరకు కూడా. ఇట్రండి. రైట్. అయితే ఇవాళ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు చెప్తున్న కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సహాయం చేసి ఉంటే ఇంకొన్ని రోజులు మా నాన్న బ్రతికే వాళ్ళు అని చెప్పి వాళ్ళ అమ్మాయి కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారండి? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్